ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్ట ప్రాంతాల్లో పంటగా నువ్వును సాగు చేస్తుంటారు. ఎర్లీ ఖరీఫ్ మే 2వ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుతారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో సాగవుతున్న నువ్వులో తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తోంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండిస్తారు. ముఖ్యంగా ఏపీలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగు చేస్తున్నారు. ఎర్లీ ఖరీఫ్ మే 2వ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్లో సాగు చేస్తే తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల పలు తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తూ ఉంటుంది. దీని నివారణకు కాపరాక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరో తెగులు ఆకుమచ్చ తెగులు. దీనినే ఆల్టర్నేరియా తెగులు అంటారు. మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజంను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట దశలో కార్బెండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. పూత సమయంలో ఆశించే మరో తెగులు వెర్రి తెగులు. ఆలస్యంగా వేసిన పంటల్లో ఇది అధికంగా కనిపిస్తోంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. నివారణకు ముథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు. ఇది ఆశించినప్పుడు లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఆకులు మాడి రాలిపోతాయి. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట మొదటి దశ నుండి కోత వరకు తెగుళ్ల పట్ల జాగ్రత్త వహించాలి. తెగుళ్లను గుర్తించిన వెంటనే సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.